మోడీకి ఖచ్చితంగా వీళ్ళు తానా అంటే తందానవలసిన పరిస్థితి మోడీకి ఏర్పడ్డది. సో అంటే ఎవరెవరికి ఎట్లెట్లా కట్టబెడతారు క్యాబినెట్లో అనేది కూడా వేచి చూడాల్సిందే. బీజేపీ అధ్యక్షుడిగా శివరాజ్, నడ్డా స్థానంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎంకు పదవి. పార్టీలో సీనియర్ అయినందుకే తక్షణమే ఢిల్లీకి రావాలంటూ పార్టీ నుంచి వర్తమానం. శివరాజ్ను నాతో తీసుకెళ్తా, ప్రచారంలో మోదీ వ్యాఖ్య. ఒడిశా సీఎంగా ధర్మేంద్ర ప్రధాన్, అగ్నిపథ్ను సమీక్షించాలి. జేడీయూ తొలి డిమాండ్ వన్ నేషన్ వన్ పోల్కు ఓకే. దేశవ్యాప్త కులగణన, బీహార్కు ప్రత్యేక హోదా కావాలి. యూసీసీపై భాగస్వామ్యాలతో చర్చించాలి. కేసీ త్యాగి. సమీక్ష, చిరాగ్ మద్దతు. జేడీయూ కూడా అదే బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి, బీహార్ వెనుకబడి ఉన్నది అని చెప్పేసి కూడా జేడీయూ కూడా వాళ్ళను ఒక వినతి పత్రం అయితే ప్రధాని ముంగట పెట్టడం జరిగింది. సో ఇవన్నీ ప్రధాని ముందు అనేక సవాళ్ళు. అంటే ఇక్కడ ఆయనకు సీట్లు రాక ఒక ప్రాబ్లం అయితే, ఇప్పుడు వచ్చిన సీట్లతోటి అలయన్స్ తోటి ఏమవుతుంది అని అంటే చంద్రబాబు నాయుడు అడిగే కోరికలు సేమ్ జేడీయూ కూడా అడుగుతుంది. ఎట్ ది సేమ్ టైం వీళ్ళ 2 రాష్ట్రాలకే ఇస్తే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంది? ఇప్పుడు రాక తెలంగాణలో 8 సీట్లు వచ్చినాయి. తెలంగాణను ఎటువంటి డెవలప్మెంట్, ఎంపీలతోటి ఎటువంటి డెవలప్మెంట్ చేయించాలి, ఎంపీ నిధుల కింద తెలంగాణకు ఏ రకంగా సహాయం చేయాలని చెప్పేసి అదొక చర్చ కూడా జరుగుతుంది. సో తెలంగాణ పైన మోడీ ఈసారి అమిత్ షాలు ప్రత్యేక ఫోకస్ పెట్టే అవకాశం మాత్రం కనిపిస్తుంది. కేంద్ర కేబినెట్లోకి టీడీపీ, చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. ఢిల్లీకి రాష్ట్రపతిని కలిశాక నేటి రాత్రికి అమరావతికి తిరిగి రాక, మళ్ళీ 9న అస్తినాకు. మారిన చంద్రబాబును చూస్తారు. అధికారుల పాలన కాదు, ప్రజాపాలన. పాలనలో రాజకీయ కోణం ఆవిష్కరిస్తా. 5 ఏళ్లుగా ప్రజలు, కార్యకర్తలు వేధింపులు. అన్యాయం జరిగినా వారికి న్యాయం చేస్తా. టీడీపీ ఎంపీల సమావేశంలో చంద్రబాబు. ఇప్పుడు ఏమంటుండంటే అప్పటి చంద్రబాబు నాయుడు కాదు, ఇప్పుడు నేను మారిన, పూర్తిగా ప్రజాపాలనకే అంకితం, ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా నేను చేస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనడం జరిగింది. ఈ వైసీపీలది ఏమున్నా అంటే ఐపీఎస్లకు భంగపాటు, వైసీపీ ఐపీఎస్లకు భంగపాటు. బాబు దర్శనం దొరకని పిఎస్ఆర్ ఇప్పుడు వచ్చింది చూడు. అధికారులు, నేను మొన్న కూడా గతంలో కూడా చెప్పిన అధికారులకు, ఎందుకంటే ఏ ప్రభుత్వం ఎట్లున్నా సరే, ఎవరు ఈరోజు ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం ఉంటుంది. దయచేసి నేను ఐపీఎస్లకు కానీ ఐఏఎస్లకు కానీ ఉన్నత అధికారులకు మొత్తానికి ఒకటే నేను మనవి చేస్తుంది ఏంటంటే, ఈరోజు ఈ 5 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వం ఉంటుండొచ్చు, మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుండొచ్చు. దయచేసి మీ విధులు మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ఏ పొలిటికల్ లీడర్కి కూడా మీరు నమస్తే పెట్టాల్సిన అవసరం లేదు. ఏ పొలిటికల్ లీడర్ ముంగట మోకరిల్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకనంటే ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు ఈయన ఏం పేరు బాబు దర్శనం దొరకని పిఎస్ఆర్, ఆయన ఐపీఎస్ ఐఏఎస్, బాబు దర్శనం గురించి పోయిండు, దొరకలే. ఎందుకంటే జగన్కి అక్కడ అప్పుడు జగన్ పాట వాడిండు, జగనే దేవుడు అన్నాడో మరి ఏం సంగతో తెలియదు. పరిస్థితి ఇట్లయిపోయింది. ఐపీఎస్లకే, పోలీస్ డిపార్ట్మెంట్ ఐపీఎస్లకి ఆ పరిస్థితి ఏర్పడ్డది. సంజయ్ గేటు దాటనీయం సిబ్బంది. తప్పుడు కేసులు పెట్టిన సంజయ్ కారును వెనక్కి పంపిన పోలీసులు. బాబును అరెస్టు చేసిన కొల్లి విలవిల. అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు చేసిరు కదా, అరెస్టు చేసినప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన పోతాడు. ఆయన పోయినప్పుడు ఆయనను మళ్ళీ ఇంకా బాబు అరెస్ట్ చేసిన కొల్లి విలువిల అంటే ఆయన నెట్టి పరిసరాల గేటు కూడా దాటనీయమని చెప్తారు. అది పరిస్థితి. అంటే చెయ్యొచ్చు, సరే మిమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పొచ్చు, లేకుంటే ఇంకోటి చెప్పొచ్చు. కాకపోతే ఒకటి ఏమవుతుందంటే అధికారుల బలం కానీ రాజకీయ అండ బలం కానీ చూసుకొని అధికారులు ఒక్క స్టెప్ ముందుకేసేది 4 స్టెప్పులు ముందుకేస్తే ఇక పరిస్థితులు ఇలాగే దాపురిస్తాయి. దయచేసి నేను ఇప్పటికి కూడా ఒకటే చెప్తున్నాను నేను అధికారులకు, ఏమవుతుంది అంటే రేపు పొద్దున మీరు ఈ ప్రభుత్వం తర్వాత మళ్ళీ ఇంకో ప్రభుత్వం కనుక వస్తే ఆ ప్రభుత్వంలో మీకు చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వస్తాయి. దయచేసి అధికారులకు ఒకటే చెప్తున్నా, ఏ ప్రభుత్వం ఉన్నా